ఉన్న చింటూ వచ్చి ధ్యానిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, యేసయ్యా నీ ఘనమైన పాదాలకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఈరోజు తండ్రి గుడ్ ఫ్రైడే ఆరాధనలో ప్రభువా, ఆది నుండి ప్రభు ఎంతవరకు మీ క్షేమాన్ని భద్రపరిచి ఘనంగా తండ్రి యేసే ఆశ్చర్యకరంగా మీరు జరిపించుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా ఈ చివరి మాటగా చెప్పుచుండగా ఈ చివరి మాటలో కూడా మీరుండండి, మీ ఆత్మానుసారంగా చెప్పే కృపను దయచేయండి. యేసే గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. యేసే వాక్యం చెప్పుచుండగా మీరు ముందునే నడిపించమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చెప్పిన 7వ మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. చాలా గొప్ప మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఆయన చేయాలనుకుంటే ఆయన సిలువ వేయడానికి వచ్చిన వాళ్ళని అక్కడికక్కడే అంతము చేసే గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు. ఎందుకంటే యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. దేవుడు మరణము కూడా చాలా గొప్పది. ఆయన మరణించేటప్పుడు గొప్ప శబ్దములు, భూకంపాలు, ఈదురు గాలులు, సూర్యుడు కూడా అదృష్టమయ్యాడు. అంత గొప్ప మరణము ఎవరు కూడా పొందలేదు. అందును బట్టి దేవుడికి స్తోత్రాలు. అంతేకాకుండా దేవాలయ తెర కూడా అంకులు చెప్పినట్టు ఆ రోజు చీల్చివేయబడింది. ఎందుకంటే ఆయన మరణము అంత పవిత్రమైనది. ఎందుకంటే ఆ స్థలము అంత పరిశుద్ధమైన స్థలము. అంకులు చెప్పినట్టు అది చాలా పరిశుద్ధమైన స్థలము. కాబట్టి ఆ తెరగోడ దేవుడు చీల్చివేశాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఆ ప్రాణం ఎందుకు ఇడిచాడంటే మన కోసమే కేవలము. ఆయన విడచకుండా ఆ ప్రాణం తీయడానికి వచ్చిన వాళ్ళ మీద ఆయన ఇంకా ఏయో చేయొచ్చు, ఆయన వాళ్ళని నాశనం చేయొచ్చు. కానీ ఆయన తగ్గించుకొని ఆయన మన కోసము కేవలము మన పాపాల నిమిత్తమే కేవలం ఆయన ప్రాణం విడిచాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప త్యాగము చేశాడు మన కోసము. కానీ దేవుడు మన కోసము, పాపం చేసిన వాళ్ళ కోసము మరణించాడు. మన కోసము ఆ కొండ మీద రక్తం చిందించాడు. మనకి ఏమి కాదంటే అంకులు చెప్పినట్టు అది మన దురదృష్టమే. ఎందుకంటే యేసయ్య ప్రతి ఒక్క మానవుడు పాపంతోనే పుడతాడు, పాపంతోనే జీవిస్తాడు కాబట్టి మరణించాడు. కానీ మనము దేవుళ్ళో ఉంటూ కూడా కొంతమంది బాప్టిజం తీసుకొని కూడా సినిమాలు చూస్తుంటారు, బాప్టిజం తీసుకొని అబద్ధాలు ఆడతారు, బూతుల మాటలు మాట్లాడతారు. అది చాలా తప్పు. ఇది మాత్రం ఇలాంటి వారు ఎలా మాట్లాడతారు? ఖచ్చితంగా పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానం ఉండదు. దేవుడు మన పాపంతోనే పుట్టాము కాబట్టి, మనదంతా పాప బతికే కాబట్టి మన కోసం మరణించాడు. అది మనం దృష్టిలో పెట్టుకొని మనము కరెక్ట్ అయిన ద్రోవలో ఉండాలి, కరెక్ట్ అయిన నిశ్చితగా ఉండాలి. దేవుడి విషయంలో దేవుడు మన కోసం మరణించాడు, కానీ మన పాపాల కోసమే మరణించాడు. అది కరెక్టే. కానీ ఇంకెన్నాళ్ళు ప్రతిరోజు మనం పాపం చేస్తూ ఇంకా ప్రతిరోజు సంఘానికి వస్తాం, చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉంటాం, బయటికి వెళ్ళాక ఈ లోకం చుట్టే తిరుగుతుంటాం. అలా ఉండకూడదు. దేవుడు మన కోసం మరణించాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతిరోజు ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం ఆరాధన చేసుకుంటాము, 7 మాటలు ధ్యానించుకుంటాము. కానీ మళ్ళీ ఆ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత, ఈస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం నుంచి అదే జీవితము అలాగే కొనసాగుతుంది. ఈ రోజైనా మనము మారదాము, ఈ రోజైనా దేవుడికి అంగీకరించుదాం. అవును ప్రభువా, యేసయ్యా నువ్వు మా కొరకు మరణించావయ్యా, మా పాపాల కొరకు మరణించావయ్యా. నువ్వు అనుకుంటే మరణము లేని దేవుడువయ్యా, నువ్వు అసాధ్యమైన దేవుడువయ్యా, నువ్వు మరణించకూడదు. కానీ మా కోసం మరణించావు. కానీ మేము ఆ పాపాలను ఇంకను విడిచిపెట్టలేకపోతున్నాము. ఇంకను ఆ పాప ఊబిలోనే పడి మనం ఉంటున్నాం. ఈరోజు మనం ప్రతి ఒక్కరు దేవుడి కోసము తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా, యేసయ్యా ఆ పాపాల నుంచి నన్ను విడిపించండి, ఆ పాప బంధకాల కోసం నువ్వు యేసయ్య శిలువలో మరణించావు. ఆ మరణాన్ని నేను గుర్తు తెచ్చుకొని ఈ రోజు నుంచైనా మనము దేవుళ్ళో కరెక్ట్గా ఉందాము. దేవుడు ప్రాణం విడిచినప్పుడు భూకంపం వచ్చింది, ఈదురుగాలులు, సూర్యుడు కూడా కనిపించలేదు. కానీ అంత గొప్ప మరణము ఈ లోకంలో ఎవరు పొందలేదు. ఎవరైనా మరణిస్తే ఈ లోకంలో మనం సాధారణంగా వెళ్ళి వాళ్ళ గృహాలు దర్శించినప్పుడు ఎంతో కొంత బాధపడతాము. ఇంకా మన రిలేటివ్స్, మన రక్త సంబంధికులు అయితే కొంచెంసేపు ఏడిచి మర్చిపోతామేమో. కానీ దేవుడి మరణం అలా కాదు. అనేక మందిని మార్చడానికి ఆయన మరణము, అదే సాదృశ్యం. అక్కడ ఆయన మరణించడానికి, ఆయన సిలువ వేసి
ఆ సిలువ వేసిన సైనికులు వాళ్ళు కూడా మారారు. ఎందుకంటే అంత గొప్ప దేవుడని వాళ్ళు ఆయనని సిలువ వేసినాకే తెలుసుకున్నారు. దేవుడు మనడం ద్వారా అనేక మంది మారారు, అనేకులు విశ్వాసులుగా మారారు. అందును బట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎవరి